ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనంత అంబానీ రాధికా మర్చెంట్ వివాహం గురించే చర్చ నడుస్తుంది. అయితే ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తుంది. ఆషాఢ మాసంలో అసలు పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఎలాంటివి జరపరు. ఇలాంటి సమయంలో అంబానీ పెళ్లి చేయడం ఏంటి అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మంచి రోజులు లేని ఈ ఆషాఢ మాసంలో అసలు అంబానీ పెళ్లి ఎందుకు చేసుకున్నాడు అనే చర్చ జరుగుతుంది. కానీ వారి పెళ్లి ఆషాఢంలో చేయడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే ఆషాఢ మాసం అంటే తెలుగు సంవత్సరాదిలో ఒక మూఢం. ఎలాంటి శుభకార్యాలు, మంచి పనులు ప్రారంభించడానికి ఇష్టపడరు. మరి ముఖ్యంగా ఆషాఢంలో పెళ్లిళ్లకు మూఢం అని తెలుగు వాళ్ళు బాగా నమ్ముతారు. ఈ ఆషాఢ మాసంలో హిందువులు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లిళ్ళు చేయరు. అంతేకాకుండా కొత్త కోడలు అత్తారింట్లో కూడా ఉండదు. ఇలాంటి ఆచారాలు ఆషాఢ మాసంలో ఎన్నో ఉంటాయి. అయితే ఇదే ఆషాఢ మాసంలోని రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి ఘనంగా జరిగింది. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహం ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహానికి సంబంధించిన ప్రస్తుతం కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఆషాఢ మాసం నడుస్తుంది కదా, ఈ సమయంలో పెళ్లి ఏంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి ముహూర్తం ఎలా నిర్ణయించారా అని ప్రస్తుతం అంతా చర్చించుకుంటున్నారు. అయితే అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహ ముహూర్తానికి దృగ్గణితం ఆధారంగా రూపొందించిన సూర్యమాన పంచాంగం ప్రకారం పండితులు నిర్ణయించారు. దక్షిణ భారతదేశంలో చంద్రుడి కదలికలు, ఉత్తర భారతదేశంలో సూర్యుడి కదలికల ఆధారంగా పంచాంగాన్ని రూపొందించారు. అందుకే ఆషాఢ మాసంతో సంబంధం లేకుండా ఒక శుభముహూర్తాన్ని చూసి పెళ్లి చేసేశారు. అయితే పంచాంగం ప్రకారం కూడా ఈ ముహూర్తం మంచిదేనని పలువురు పండితులు చెబుతున్నారు. ఇక ఒక ప్రాంతం ఆచారాలకు మరో ప్రాంతం ఆచారాలకు చాలా తేడా ఉంటుంది. అందుకే ఇప్పుడు అంబానీ వారి పెళ్లి ముహూర్తానికి ఉత్తరాది వారు ఆచరించే సూర్యమాన పంచాంగాన్ని ఆధారంగా చేసుకొని నిర్ణయించారు. సూర్యమాన పంచాంగంలో అధిక మాసం అనే ప్రస్తావన ఉండదు. అందుకే తిథులు, ముహూర్తాల విషయంలో చాలా తేడాలు ఉంటాయి. అంబానీ పెళ్లి ముహూర్తానికి పరమమిత్ర తార కలిగి శుభ ఘడియలు చూశారు. అంతేకాకుండా ఆ ముహూర్తానికి వివాహ ముహూర్తం కూడా ఉందని ఉత్తరాదికి చెందిన పండితులు చెప్తున్నారు. ఈ ముహూర్తంలో వివాహానికి అత్యంత శుభప్రదమని సూర్యమానం పంచాంగం చెప్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.